హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను నాకు ఇది బీట్రూట్ అండి. బీట్రూట్ కూర అంటే పచ్చడి చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి. మనకి బీట్రూట్ మనం ముందుగా ఉడకపెట్టేసి తొక్క తీసి ఇవ్వాలండి. ఇలా తొక్క తీసుకొని మరి మెత్తగా ఉడకక్కర్లేదు. ఇలా ఉడికిగా పక్కన పెట్టుకోండి. తొక్క తీసుకొని పక్కన చిన్న ముక్కల్లా కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక పెనంలో ఎండుమిర్చి, మన కారం తగ్గ ఎండుమిర్చి వేసుకొని నూనె వేసుకొని వేయించుకోండి. వేయించుకున్నాక అది వేగాక అందులోనే నువ్వుపప్పు కూడా 2 స్పూన్లు నువ్వుపప్పు వేసుకొని వేయించుకోండి. అందులోనే ఉప్పు పసుపు వేసుకొని వేయించేసుకోండి. ఎండుమిర్చి, నువ్వుపప్పు, పసుపు, ఉప్పు వేసుకొని ఇలాగ వేయించేసుకొని ఇలా దంచేసుకోండి. మీకు మిక్సీ కావాలంటే మిక్సీ చేసుకోవచ్చండి. రోట్లో కావాలంటే రోట్లో దంచుకోవచ్చు. ఇలా దీంట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా దంచుకున్న ఆ పొడి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకొని ఇదే దాంట్లో మనం ఉడకబెట్టిన బీట్రూట్ని ఇలాగా చిన్న ముక్కల్లా కోసుకొని మనం ఇవి కూడా ఒకసారి బాగా దంచేసుకోండి. ఇలాగ మెత్తగా దంచుకోవాలండి. అంటే చిన్న చిన్న ముక్కల్లా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్ పచ్చడి. ఇలా మెత్తగా దంచేసుకొని అందులోనే మనం ఈ పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడి కూడా అందులో వేసుకొని ఒకసారి దంచేయండి. దంచాక అందులోనే మనం టేస్ట్కి తగ్గ అంటే నేను చిక్కటి చింతపండు ముద్ద 1 స్పూన్ వేసాను. అంటే నా టేస్ట్కి తగ్గ పులుపు ఇది వేసుకొని, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి దంచేసుకొని అది పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పెనంలో మినపప్పు నూనె 2-3 స్పూన్లు నూనె వేసుకోండి. మినపప్పు వేసుకోండి. శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని వేయించుకున్నాక అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగాక అందులోనే మనం ఇది దంచిన బీట్రూట్ ముద్ద కూడా అందులో వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఒక్కసారి కలుపుకొని కడిగిన నీళ్ళు కూడా వేసుకొని ఇలాగా ఒక్కసారి ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు అంతే, ఎక్కువ అక్కర్లేదండి. చూసారా, ఇలా ఉడికిలాగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తీసుకొని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. మీరు దేంట్లో నంచుకున్న టేస్ట్గా ఉంటుంది. బీట్రూట్ తింటే చాలా మంచిది కదా. ఇదొక రకం, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. మీకు చేసుకుంటే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాది చూసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.